వీడికి ఒక్క థ్రెడ్ కటింగ్ చేయడం బొక్క అంటే ఈ అన్య 4 కత్తిరెడ్ కటింగ్ చేస్తున్నాడు. హలో గైస్ అందరికి, నిద్రలో నాయనితో డాన్స్ చేస్తూ ఉంటే మా దోలగోళ్ళు వచ్చి కటింగ్ చేయించుకోవాలి పదరా అని లేపేశారు. మా దోలగోళ్ళ చేతిలో డబ్బులు ఉంటే చాలు ఎక్కడికో దగ్గరికి పోదాం అంటారు. కటింగ్ షాప్ కి మా ఊరి దగ్గరలో ఉన్న పెద్దకాలి పిల్ల అయితే వెళ్తున్నాం. దారిలో వెళ్తూ ఉంటే మా జిన్నిమా అయితే కనిపించాడు. మొత్తానికి పెద్దకాలి పిల్ల అయితే ఎంటర్ అయిపోయాం. ఎండ మీద ఫుల్ హీట్ తో వచ్చాం కదా, షాప్ లోకి వెళ్ళిన వెంటనే చల్లగా ఉంది. మా వాడు షాప్ లో ఉండి ఏసీ కోసం వచ్చాడో లేకపోతే కటింగ్ చేయించుకోవడానికి వచ్చాడో అర్థం కావట్లేదు. ముఖంలో ఎక్స్ప్రెషన్ చూస్తేనే తెలిసిపోతుంది ఏసీ కోసం వచ్చాడని. వీడికి ఒక్క థ్రెడ్ కటింగ్ చేయడం బొక్క అంటే ఈ అన్య 4 కత్తిరెడ్ కటింగ్ చేస్తున్నాడు. మొత్తానికి కటింగ్ చేయడం అయితే పూర్తయిపోయింది. మా దోలగోడ కటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కటింగ్ చేయడం పూర్తయిన తర్వాత ఈ రోజు దీపావళి అని చెప్పేసి బాంబులు తీసుకోవడానికి రాంబిల్ అయితే వెళ్తున్నాం. బాంబులు అమ్మని షాప్ అయితే క్లౌడ్ తో నిండిపోయింది. మనకు కావాల్సిన అన్ని రకాల బాంబులు ఈ షాప్ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటే మా బావగాడు అయితే కనిపించాడు. మా దోలగోడు ఇవి అవి అని చూడకుంటే ఏవి పడితే కొనేసాడు. ఇక బాంబులు తీసుకొని ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. దీపావళి ఎలా సెలబ్రేట్ చేసామో నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంతవరకు బాయ్.